23వ వచనం వరకు. యోహాను చెరసాలలో బంధింపబడిన అని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. ఆయన నజరేతును వీడి జబూలూను నఫ్తాలి సీమలోని సరస్సు తీరమున కపెర్నహూమునకు వచ్చి నివాసం ఏర్పరచుకొనెను. జబూలూను నఫ్తాలి ప్రాంతములు, గలిలయ సరస్సు తీరము, యోర్దాను నదికి ఆవలి దిక్కున అన్యులు నివసించు గలిలయ సీమయందు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగేది. హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యేసు అప్పటి నుండి జనులకు బోధింపనారంభించెను. గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు వల వేసి చేపలను పట్టు పేతురును అను పేరు గల సీమోనును అతని సోదరుడు ఆంద్రేయును చూచెను. వారు జానులు, మీరు నన్ను అనుసరింపుడు, మేము మనుషులను పట్టు వారిగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచ్చటి నుండి పోవచ్చు యేసు జెబెదాయి కుమారుడైన యాకోబు, యోహాను అను మరి ఇద్దరు సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలువగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించారు. యేసు గలిలయ ప్రాంతమంతటా పర్యటించుచు వారి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యం సువార్తను గూర్చి ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము.